గతమెంతో ఘనం, వర్తమానం దైన్యం, భవిష్యత్తు అంధకారం అగమ్య గోచరం. ఇది వైసీపీలో నెలకొన్న పరిస్థితి. అందుకే వలసలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఫ్యాన్ పార్టీ పాలకవర్గాల పీఠాలు కదులుతున్నాయి. మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లపై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూటమి పార్టీల్లోకి వలసపోతున్నారు. విశాఖలో ఇదే జరిగింది. జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి కారణాలేంటి? మేయర్ పనితీరుతో విసిగిపోయారా? ఫ్యాన్ పార్టీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్లు వలసపాట పడుతున్నారు. మేయర్ గొలగాని హరివెంకట కుమారి తీరును తప్పుపడుతూ వరుసగా గుడ్ బై చెప్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో దూసుకుపోతూ ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న క్రమంలో ఇంకా ఫ్యాన్ పార్టీని పట్టుకుని వేలాడితే మనుగడ ఉండదనే ఉద్దేశంతో కూటమి పార్టీల వైపు క్యూ కడుతున్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి విశాఖ వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు ఫలించడం లేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై జీవీఎంసీ ప్రజాప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలకు నేతల మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో సమాధానం చెప్పలేక మిన్నుకుండిపోతున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు కూటమి ఖాతాలో చేరుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు గ్రేటర్ విశాఖ వంతు వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో గ్రేటర్ విశాఖలో పాగా వేయాలన్న టీడీపీ వ్యూహం పెడిసికొట్టింది. మెజార్టీ డివిజన్లలో వైసీపీ గెలవటంతో గొలగాని హరివెంకట కుమారి మేయర్ అయ్యారు. కానీ ఈమె పోకడలు నచ్చక సాధారణ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో జాయిన్ అయ్యారు. దీంతో కౌన్సిల్లో కూటమి బలం పెరిగింది. ఈ క్రమంలోనే అవిశ్వాసం ద్వారా మేయర్ను దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం 4 ఏళ్లు పూర్తవనిదే నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఈ నెల 18తో అది పూర్తవటంతో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. దీంతో కలవరపడిన వైసీపీ అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ జిల్లా పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని అంతర్గతంగా నిర్వహించారు. పార్టీని వేడవద్దని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లొద్దని హితబోధ చేశారని సమాచారం. పార్టీలో ఉంటే బంగారు భవిష్యత్తు గ్యారంటీ అని, ఇది మా మాట కాదు జగన్ మాట అని కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టారని టాక్. కానీ భేటీకి హాజరైన కార్పొరేటర్లు నేతల మాటలను లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత అమరావతి వెళ్లి కొందరు టీడీపీ, మరికొందరు జనసేన కండువా కప్పుకోవటం షాకింగ్ పరిణామం. కురసాల కన్నబాబుకు, గుడివాడ అమర్నాథ్కు ఇది మింగుడు పడని అంశంగా మారింది. ఇక కూటమి పార్టీల్లో జాయిన్ అయిన వైసీపీ కార్పొరేటర్లు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై మండిపడ్డారు. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీని వీడి ఇతర పక్షాల్లోకి వెళితే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని వీరు చెప్పటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నీతులు చెప్పటం కాదు, గతంలో మీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీల పట్ల ఎలా వ్యవహరించారో గుర్తు తెచ్చుకోవాలని చురకలంటించారు. మీరు పార్టీలు మారితే మహానుభావులు, మేం వలసపోతే వెన్నుపాటుదారులమా అని ప్రశ్నించడంతో ఈ నేతల మైండ్ బ్లాంక్ అయింది. కురసాల కన్నబాబు ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యే అయ్యారు. గుడివాడ అమర్నాథ్ తెలుగుదేశం కార్పొరేటర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కౌన్సిల్లో టీడీపీ వాణిని గట్టిగా వినిపించేవారు. కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ పార్టీ మారి తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరి మంత్రులైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ తమకు రాజకీయ భిక్ష ఇచ్చిన పార్టీలకు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నీతులు చెప్పటం గురువిందగించే సామెతను గుర్తు చేస్తోందన్న కామెంట్స్ వస్తున్నాయి. అవును కదా, నీతులు ఎదుటివారికి చెప్పే ముందు అవి తాము అనుసరించామో లేదో తెలుసుకుని మాట్లాడాలని పార్టీ మారిన కొందరు వైసీపీ కార్పొరేటర్లు సూచించారు. నీతులు చెప్పే వైసీపీ నేతలు ఎప్పటికైనా ఆచితూచి వ్యవహరించాలని, లేదంటే ఇటువంటి ప్రశ్నలే ఎదురవుతాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జీవీఎంసీ వైసీపీ మేయర్పై అవిశ్వాసం విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.